ఇంతోదేనా అడిగే వెళ్ళేవు లోపల పెట్టి నా పర్సు కనిపించట్లేదు. గుడికి వెళ్ళాను రా ఈరోజు నా పుట్టు. సరే సరేలే లోపల పర్సు ఎక్కడ ఉంది వెతుకు. సరేనా అన్న. తల్లి పుట్టినరోజు అని కూడా గుర్తులేదు యాదవ్కి. పర్స్ ఇక్కడే కదా ఉంది, యాదవ్ కళ్ళు కనిపించగల. ఏంటిది చిన్నప్పుడు ఫోటో ఎక్కడుందేంటి? అయినా ఫోటో ఎక్కడ పెట్టాడేంటి? ఇక్కడ ఏదో లెటర్ కూడా ఉందే. హ్యాపీ బర్త్డే అమ్మా, నువ్వు ఎప్పుడే హ్యాపీగా ఇలా నవ్వుతూనే ఉండాలి. ఎన్ని జన్మలైనా నీ కొడుకుని పుట్టాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. అరే నాన్న, ఏంట్రా ఇది? నీకోసమే తీసుకోండి అమ్మా, ఈరోజు నీ బర్త్డే కదా. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్స్ రా. వెళ్ళమ్మా, వెళ్ళి కట్టుకోండి రా. సరేరా. పాపం పిచ్చాడు, చీర నా కోసం కొన్నాడని నాకు తెలియదు అనుకుంటున్నాడు. వీడేంటి చీర లవర్ కోసం కొన్నాడు కదా, అమ్మకిచ్చాడేంటి? అరే అన్య, ఆ చీర మీ లవర్ ఎంఏ కోసం తీసుకున్నావు కదా, అమ్మకిచ్చావేంటి? ఒరే నాకు తెలుసురా, నా కోసమే కొని ఉంటాడు. నాకు ఎల్లుండి పుట్టినరోజు కదా, బయటికి కనపడ్డగా నా ఎదోకి నేనంటే అంత ఇష్టంరా. ఆ రోజు అమ్మ ఆ చీర నేనే తన కోసం కొన్నాను మురిసిపోతున్నప్పుడు అమ్మ కళలో ఆనందం చూశాను రా. అయినా అమ్మాయి ప్రేమలో ఏముందిరా, మహా అయితే నా మీద ప్రేమ ఉన్నంత వరకు కలిసి ఉంటుంది. కానీ అమ్మ ప్రేమ ఆవిడ కంటలో ప్రేమ ఉన్నంత వరకు మనతోనే ఉంటుందిరా. అందుకే ఆ చీర అమ్మ కోసమే కొన్నాను, ఇచ్చేసాను రా. ఏరా చీర బాగుందా నాకు? మహాలక్ష్మిలాగా ఉన్నావమ్మా.